డాక్టర్ కల్పనా చావ్లా అంతరిక్ష కళలకు స్ఫూర్తినందించిన అగ్రగామి. కల్పనా చావ్లా భారత-అమెరికా సంతతికి చెందిన వ్యోమగామి. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి భారత సంతతి మహిళ. హర్యానాలోని కర్నాల్లో కల్పన పుట్టారు. చిన్నతనం నుంచే ఆకాశాన్ని ఇష్టపడేవారు. పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేశాక ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్, కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ అందుకున్నారు. విమాన ప్రయాణాన్ని అమితంగా ఇష్టపడే కల్పన తనకున్న అభిరుచితో సర్టిఫైడ్ ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్గా, కమర్షియల్ పైలట్గా మారారు. ఆమెకి ఉన్న నైపుణ్యాలు, చదువుల్లో సాధించిన విజయాలు నాసా దృష్టిని ఆకర్షించాయి. 1994లో అంతరిక్ష సంస్థలో వ్యోమగామి అభ్యర్థిగా ఆమెను చేర్చుకోవడానికి అంగీకరించారు. 1997లో కొలంబియా మిషన్ STS-87లో అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన మొదటి మహిళగా కల్పన చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత 2003లో ప్రమాదానికి గురైన STS-107 మిషన్లో ప్రయాణించారు. టెక్సాస్ మీదుగా భూవాతావరణంలోకి తిరిగి వస్తున్నప్పుడు అంతరిక్ష నౌక కొలంబియా పేలిపోయింది. కల్పనతో పాటు అందులో ప్రయాణిస్తున్న 7 సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కల్పనా చావ్లా వర్ధమాన వ్యోమగాములకు స్ఫూర్తిని ఇస్తూనే ఉన్నారు. కలల సాకారానికి ప్రతీకగా ఆమె ధైర్యం, పట్టుదల నిలిచాయి. మీకు తెలుసా, విమానాల బొమ్మలు గీయటం, పెయింటింగ్ చేయడం కల్పనకు చాలా ఇష్టం. విశ్వం నమూనాలను, నక్షత్ర రాశులను, భౌగోళిక ప్రాజెక్టుల నమూనాలను పాఠశాలలో తయారుచేశారు.